అంటే జస్ట్ మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో ఇప్పుడు కూడా జస్ట్ జోక్స్ లాగా వస్తుంటాయి. అవునండి. రెండో రోలో మూడో వ్యక్తి కింద నుంచున్నాను దాన్ని కూడా గొప్పగా చెప్పుకునే అంత ఉంటది. ఒక్క ఫ్రేమ్ లో కనపడినా కూడా వాళ్ళకి అంత రికగ్నిషన్ కరెక్ట్. వచ్చింది. ట్రూ. ట్రూ. బట్ మీకేంటంటే డైరెక్ట్ గా ప్రభాస్ అండ్ యాహ్! స్వీటీతో వచ్చింది కదా ఫస్ట్ మూవీ అది గూడా. అవును. ఫస్ట్ మూవీ. యాహ్! సో పైగా పెద్ద సాంగ్ అంతా కూడా మీరే లీడ్ ఉంటారు. యాక్చువల్లీ తారక్ గారు అప్పుడేనండి నేను ప్యారలల్‌గా యాంకరింగ్ కెరియర్ కూడా స్టార్ట్ చేసింది. ఓకే. ఆల్మోస్ట్ సేమ్ మంత్ నేను యాంకరింగ్ కెరియర్ స్టార్ట్ చేయడం, రాజమౌళి గారు సెలెక్షన్ చేయడం సేమ్ ఆల్మోస్ట్ ఇంచుమించు 1 మంత్‌లో 1 అయిపోయాయి. మంత్ గ్యాప్ లోనే యెస్. యెస్. జరిగినాయి. యెస్. యాహ్! అయితే యాక్చువల్‌గా మరి స్వీటీ ప్రభాస్ గారి జోడీ ఏంటంటే స్క్రీన్ మీద చూడడానికి చాలా అద్భుతంగా ఉంటారు. అవును. కళ్ళ నిండుగా ఉంటది. మీరేమో లైవ్ లోనే చూసారు కదా. అవును. యాహ్! వాళ్ళిద్దరు బాగా అల్లరి చేసేవాళ్ళని చూస్తానని మాకు తెలిసింది. ఎలా ఉండేది మీకు దే అప్పట్లో? వర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. దే ఆర్ ఎ ఫ్యామిలీ వాళ్ళందరూ నిజంగా. హ్మ్. అంటే ఏమైపోయిందంటే ఫస్ట్ మూవీకే వాళ్ళందరిని చూసి ఎక్స్‌పీరియన్స్ చూసేసరికి నా ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓహో! ప్రతి మూవీ ఇలాగే ఉంటుందా అని. తర్వాత అర్థమైంది లేదు ప్రతి మూవీ అలా ఉండదు. ఆ మూవీ మాత్రం ప్రతి సెట్ అలా ఉండదు. ప్రతి టీమ్ అలా ఉండదు. ప్రతి హీరోయిన్ అలా ఉండదు. ప్రతి హీరో అలా ఉండడు అని అర్థమైంది నాకు. హ్మ్. అంటే ఇప్పుడు 'రణబీర్ కపూర్' గారిని చూసారు. జస్ట్ ఒక సీన్ తోనే ఆయన మాట్లాడారు కదా. మరి ప్రభాస్ గారితో ట్రావెలింగ్ ఉంది. అనుష్కతో యాక్చువల్లీ ట్రావెలింగ్ ప్రభాస్ ఉండేది. గారితో ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు టాక్ బట్ ఇంట్రెస్టింగ్‌లీ. బట్ ఓన్లీ హాయ్ హలో అంతే అంతవరకేనండి. ఆ హ్మ్. ఇంటరాక్షన్ కి పెద్ద నాకు ఎప్పుడూ హ్మ్. స్కోప్ రాలేదు. హ్మ్. మమ్ముట్టి సార్ ఈజ్ అనదర్ సూపర్ స్టార్ హూ హాస్ కంప్లీట్లీ బోల్డ్ మీ ఓవర్ అండి. ఆయన ఆయన డిగ్నిటీ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, సో గ్రేషియస్ అండి. యాహ్! యాహ్! యెస్. యాహ్! యెస్. మరి మీ మరదలు అప్పుడు అంటే ఆ సినిమాలో మరదలు అనుష్క గారితోటి ఆవిడది ఎలా ఉండేది? యాక్చువల్లీ షీ యూజ్డ్ టు టీజ్ మీ అండి. "నువ్వేంటి నాకన్నా 9 ఇయర్స్ చిన్న మరదలేంటి" అది ఇది అని జోక్ చేసుకునేవాళ్ళం. టీజ్ చేసేది మిమ్మల్ని? అవునండి. చాలా నన్ను నిజంగానే ఒక చిన్న సిస్టర్ లాగే ఆవిడ ట్రీట్ చేశారు. ఆహ్, ఇప్పటికీ మధ్యలో ఏమన్నా నేను మెసేజ్ పెట్టినా ఏం చేసినా అంతే వార్మ్త్‌తో ఆవిడ రిప్లై పెడతారండి. ఓకే. ఓకే. షీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం గ్రౌండెడ్‌నెస్ అంటే ఉంటది. సింప్లిసిటీని ఆవిడ డిఫైన్ చేస్తారు అనుష్క గారు. అదే. యాహ్! అదే. అలా మాత్రం నేను ఇంకెవరిని కలవలేదండి. అందుకే స్వీటీ అని పెట్టినట్టున్నారు ఇంట్లో వాళ్ళు కూడా పేరు. 100% అండి. చాలా అసలు కంప్లీట్‌లీ గ్రౌండెడ్. యెస్. అయితే రాజమౌళి గారు ఆస్కార్ అనే దానికి కూడా ఒక సింహాసనం వేసి తెలుగు సినిమాలు కూడా వస్తదని చెప్పి కూర్చోబెట్టారు కదా. సో Yes. మరి అంటే అప్పుడు చూసిన రాజమౌళి గారికి మీకు ఇప్పుడు ఉన్న రాజమౌళి గారికి అంటే వర్క్‌లో ఉన్నోళ్ళు ఎలా ఉంటారు ఆయన? మిగతా టైంలో ఎలా ఉంటారు? అంటే ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ రాజమౌళి గారు అట్ వర్క్ డ్యూరింగ్ 'బాహుబలి' అండి. నేను ట్రిపుల్ ఆర్‌లో చేయలేదు కాబట్టి నేను యెస్. చెప్పలేను. యాహ్! యాహ్! అప్పుడు ఫస్ట్ మనం ఆయనలో గమనించేది ఏంటంటే సార్ ఫోకస్ లెవెల్ అండి. హ్మ్. అండ్ క్లారిటీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఏం కావాలో ఇప్పుడు 'కన్నా నిద్రించరా'లో ఆ రియాక్షన్ అలా కావాలి కదా. నాకు తెలిసి మోర్ దెన్ 10 టేక్స్ అలా ఏదో చేసుంటాం. బికాజ్ ఓహ్! ఎగ్జాక్ట్‌లీ సార్‌కి ఏం కావాలో అది డెలివర్ చేయడం అనేది ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. హ్మ్. సో, చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. నాకు కూడా అది ఫస్ట్ మూవీ కదండీ. అవునవునవును. ఇప్పుడు ఒక ఒక ఏరియా గురించి బాగా తెలిసి గమనించడం వేరు. హ్మ్. ఏమి తెలియకుండా ఫస్ట్ టైం కలవడం వేరు గదా. అవును. సో, ఇన్ ఆల్‌వేస్ నాకు నా 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 లెర్నింగ్ వర్క్‌షాప్ అంతా 'బాహుబలి' అనే చెప్పుకోవాలి చాలా మీకు వరకు. మూవీకి యాహ్! సంబంధించినంత వరకు కూడా యాక్చువల్‌గా. అట్‌లీస్ట్ మొదలైంది అక్కడి నుంచి. తర్వాత హ్మ్. విత్ ఎవ్రీ మూవీ వి లెర్న్ కదండీ. ఓకే. అంటే కొంచెం సీరియస్‌నెస్ ఉండేదా? లేదంటే మామూలుగానే ఉండేవారా? ఓహ్! అంటే అలా కొంచెం అంటున్నారా? ఆ! ఐ థింక్ మిక్స్ ఆఫ్ బోత్ అండి. జోక్స్ కూడా మధ్య మధ్యలో వచ్చేవి. బట్ బట్ వెన్ ఇట్ కేమ్ టు వర్క్ నో కాంప్రమైజ్. యాహ్! అస్సలు లేదు. జోక్సే వర్క్. ఆ! అదే యెస్. అదే ఫోకస్. చాలా సార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం గదా. హ్మ్. సమస్య లేదు. హ్మ్. స